విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. దేశంలో కొత్త వైరస్ వేగంగా విజృంభిస్తోంది. మొదటగా మహారాష్ట్రలో బయటపడ్డ గులియన్ బారే సిండ్రోమ్ దేశం మొత్తం వ్యాపిస్తోంది. ఈ వ్యాధితో తెలంగాణలో తొలి మరణం నమోదయ్యింది. తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది. ఏపీలో ప్రస్తుతం 17 జీబీఎస్ కేసులు నమోదైనట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీబీఎస్కు సంబంధించి జీజీహెచ్లో 4 రోజులలో ఏకంగా 7 కేసులు నమోదయ్యాయి. వీరిలో 2 డిశ్చార్జ్ అయి వెళ్ళిపోగా 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అటు మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ విజృంభణ ఆందోళనకు గురిచేస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. నిన్న మరో 2 కేసులు చేరాయి. గులియన్ బారే సిండ్రోమ్ కారణంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మహారాష్ట్రలో ఈ అరుదైన వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా పూణె నుండి వచ్చాయి. అయితే దేశ ఆర్థిక రాజధానిలో కొన్ని కేసులను గుర్తించారు. ముంబై ఆసుపత్రిలో 53 ఏళ్ల వ్యక్తి కూడా జీబీఎస్తో మరణించాడు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం రోగులలో 180 మందికి జీబీఎస్ నిర్ధారించబడింది. మిగిలిన రోగులకు వ్యాధి లక్షణాలు ఉన్నాయి. వారికి చికిత్స అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మొత్తం 9 మంది రోగులు మరణించారు. వారిలో 7 మంది జీబీఎస్ కారణంగా మరణించారు. మిగిలిన వారు అనుమానిత జీబీఎస్ రోగులుగా మరణించారు. ఫిబ్రవరి 11న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం చోటు చేసుకుంది. గులియన్ బారే సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగ నిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. ఇది నరాల భాగాలను దెబ్బతీస్తుంది. కండరాల బలహీనత, జలధరింపు, పక్షవాతం కలిగిస్తుంది. దీని కేసుల్లో ఎక్కువ భాగం పూణే, పింప్రి చించ్వాడ్ నుండి వచ్చాయి. సాధారణంగా బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు జీబీఎస్కి కారణమవుతాయి. ఎందుకంటే అవి రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఈ వ్యాధి కారణంగా శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి, కండరాలు బలహీనపడతాయి. దీంతో పాటు ఈ వ్యాధి చేతులు, కాళ్లలో తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. రాష్ట్రంలోని కేసులలో ఎక్కువ భాగం పూణే, పరిసర ప్రాంతాల నుండి వచ్చాయి. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్ కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి ఉండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజూని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని నమ్ముతున్నారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రుల్లో చేరితే 4 వారాలలో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన 1-2 వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. అరుదుగా వాడే ఇన్ఫ్లుయెంజా, టెటానస్ టీకాల వంటివి కూడా గులియన్ బారే సిండ్రోమ్కు కారణం కావచ్చు. అయితే ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, కరోనాలా ఇది అంటువ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. చికిత్సతో నయం చేయవచ్చని భరోసా ఇస్తున్నారు. రోగ నిరోధక శక్తిని నశింపజేసేలా జీబీఎస్ సిండ్రోమ్ విస్తరిస్తుందంటున్నారు వైద్యులు. అతిగా ఇన్ఫెక్షన్లు, వ్యాక్సిన్లు, సర్జరీలు, ట్రామా, జన్యుపరంగానూ జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సను అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్లుగా తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, జీబీఎస్ బాధితులెవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.